నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రతంస్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ తారాదేవి ఉపాసన గనక చేస్తే ఎటువంటి దివ్యమైనటువంటి ఫలితాలు వస్తాయో అమ్మవారికి సంబంధించినటువంటి తంత్ర గ్రంథములలో అద్భుతమైనటువంటి విషయములను చెప్పటం జరిగింది. మామూలుగా ఏ వ్యక్తి అయినా సరే ఒక దేవతను ఆరాధిస్తే ఏం జరుగుతుంది, ఆ దేవత అనుగ్రహం ఎంతవరకు ఉంటుంది అనంటే, ఒక వ్యక్తి నిజంగా ఒక దేవతను ఆ దేవతా స్వరూపాన్ని భావిస్తూ మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ అని అంటారే త్రికరణ శుద్ధిగా గనక ఉపాసిస్తే ఆ దేవత ఆ జన్మలోనే కాదు మరు జన్మలో కూడా అతడిని అనుగ్రహిస్తూనే తన భక్తుడయ్యేటట్లుగా చేస్తుంది. అందులోనూ శాక్తేయ దేవతల గురించి చెప్పుకున్నాం, లలితాదేవి గురించి చెప్పినప్పుడు కూడా చెప్తున్నాం. ఏమని అంటే శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా పూర్వజన్మలో పుణ్యము చేయనటువంటి వాళ్ళు, పూర్వజన్మలో పుణ్యం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని రూపాన్ని ఆరాధించలేరు అని. అట్లాగే ప్రతి వ్యక్తి కూడాను తన పూర్వజన్మలో ఈ జన్మలోనూ ఒక దేవతను ఆరాధించటం జరుగుతూ ఉన్నది అనంటే అది ఆ దేవత ఎంచుకున్నటువంటి వ్యవహారంగా మనం భావించాలి. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ తారాదేవి గురించి కనుక చూస్తే ఒక వ్యక్తి కనుక తారను ఆరాధిస్తున్నాడు ఈ జన్మలో అని అంటే అతడు ఖచ్చితంగా పూర్వజన్మలో తారాదేవిని ఆరాధించినట్లే. అప్పటి కృపే ఈ జన్మలో ఈ మనిషి మీద ఇతడి బుద్ధి మీద పనిచేసి ప్రేరణ కలిగించి తారా మంత్ర సాధన జరిగేటట్లుగా చేస్తుంది. ఒక అద్భుతమైనటువంటి తారా విశేషం చెప్పినటువంటి కథ మనకి కనిపిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి తన జీవితంలో తారామంత్ర సాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో, అసలు సాధన ఏమీ చేయకుండా కేవలం అమ్మవారిని స్మరిస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో, జీవితమంతా సాధన చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో, ఈ మూడు విషయాలను తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన తారాదేవి మంత్ర సిద్ధుల కథలలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక గ్రామీణుడు అంటే ఒక చిన్న గ్రామంలో ఉండేటువంటి వాడు, అతడు కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను తీసుకొచ్చి అమ్ముకొని జీవిస్తూ ఉండేటువంటి వాడు. ఒకరోజు ఎప్పటిలాగానే అతను కట్టెలు కొడుతూ వెళ్ళి దారి తప్పాడు. పొరపాటున దారి తప్పి కట్టెల మోపు తల మీద ఉంది, దారి తప్పితే ఎక్కడో ఏంటో ఒక వాసన వస్తూ ఉన్నది. ఏమిటా అని చెప్పి కొంచెం భయం వేసి ఒక చెట్టు మీదకెక్కి కూర్చొని చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఆ ప్రదేశం అంతా కూడా క్రూర మృగంలో తిరుగుతూ ఉండేటువంటి ప్రదేశం కాబట్టి చాలా జాగ్రత్తగా చప్పుడు చేయకుండా ఉన్నాడు. అతడు ఉన్నటువంటి సంగతి ఎవరికి తెలియకుండా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చీకటి పడ్డ తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి తనతో పాటు ఒక శవాన్ని తీసుకొని వచ్చాడు, కొన్ని యంత్రాలను తీసుకొచ్చాడు, పూజా వస్తువులను తీసుకొచ్చాడు. ఒక యువతి శవాన్ని అక్కడ పడుకోబెట్టి ఆ శవం మీద ఒక యంత్రాన్ని పెట్టి ఒక మంత్రం చదవటం మొదలుపెట్టాడు. ఆ మంత్రం వినిపిస్తున్నది పైన ఉన్నటువంటి ఆ వ్యక్తికి. మంత్రం వినిపిస్తూ ఉంటే చాలా తేలిగ్గా అనిపించింది. అసలు ఆ మంత్రం వినంగానే అతడికి వచ్చేసింది, ఇదేదో తెలిసిన మంత్రంలాగానే ఉందే అని. ఈ కింద కూర్చున్నటువంటి వ్యక్తి మంత్రం చదువుతూ ఉన్నాడు. ఇంతలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఒక పులి అక్కడికి వచ్చి ఆ కింద కూర్చొని మంత్రం చదువుతున్నటువంటి వ్యక్తిని చంపి అతన్ని మా శరీరంలో నుంచి కొంత మాంసం తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇది చూశాడు ఈ గ్రామీణుడు, దిగ్భ్రాంతి చెందాడు. ఏం జరుగుతున్నది ఏమిటి అని. ఇంకాసేపు అక్కడ కూర్చొని ఇంకా పులి వెళ్ళింది, ఇంకా మళ్ళీ రాదు అని నిర్ధారించుకున్న తర్వాత అతడు కిందకు దిగాడు. దిగిన తర్వాత అతడు ఆ యంత్రం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఇంకా ఆ శవం ఉన్నది. అప్రయత్నంగా అతడు విన్నటువంటి మంత్రాన్ని పైకి ఉచ్చరించడం మొదలుపెట్టాడు. కాసేపు ఉచ్చరిస్తే చాలు, ఏం జరిగిందో చూద్దాం. ఒక 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఉచ్చరించేటప్పటికీ ఎవరో ఒక వ్యక్తి కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఎవరు ఆ దేవి అంటే తారా. అమ్మవారి రూపాన్ని చూసి అతడు నివ్వెరపోయాడు. అమ్మా ఎవరు నువ్వు?
నేను తారను నాయన, నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. నేను నిన్ను పిలవలేదే. పిలిచావు కదా, మంత్రం చదివావు కదా 10 సార్లు. 10 సార్లు మంత్రం చదివితే నువ్వు వచ్చేస్తావమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది తల్లి. కింద కూర్చున్న అతనేమో పాపం చాలా రోజుల నుంచి నీ సాధన చేస్తున్నట్లుగా ఉన్నాడు. అతడు నీ పూజకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడాను తీసుకొచ్చుకొని చక్కగా సమకూర్చుకొని పూజ చేస్తూ ఉంటేనేమో ఆ పులి వచ్చి అతన్ని చంపి తినేసి వెళ్ళిపోయింది. మరి 10 సార్లు ఉచ్చరించినటువంటి నాకేమో నువ్వు దర్శనమిచ్చావు. నీ భక్తుడిని నువ్వు ఎందుకు కాపాడలేదమ్మా? నాకు నువ్వేం వరాలు ఇస్తావు అని అడిగాడు. అడిగితే అప్పుడు అమ్మవారు చెప్పింది, నాయన, అతడు చేసినటువంటి తపస్సు ఈ జన్మలో పరిపూర్ణం కాలేదు. నిజమే, ఈ జన్మలో అతడు చాలా తపస్సు చేశాడు. అతడికి ఆయుర్దాయం తీరిపోయే సమయం వచ్చింది. తపస్సు పరిపూర్ణం కాలేదు. అందుకని నిమిత్త మాత్రంగా అతడు ఈ పులివాతన పడి మరణించాడు. మరు జన్మలో మళ్ళీ అతడు సాధకుడుగా పుడతాడు, నా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావమ్మా? నేను ఎప్పుడు నిన్ను పూజించలేదే. ఇప్పుడు పూజించలేదు నాయన, నీ పూర్వజన్మలో పూజించావు నువ్వు నన్ను. నీ జన్మంతా కూడాను నన్ను ఉపాసించావు. అయితే ఇప్పుడు ఈ సాధకుడి తపస్సు ఏ విధంగా అయితే పరిపూర్ణం కాలేదో ఈ జన్మలో, ఆ జన్మలో కూడా నీ తపస్సు పరిపూర్ణం కాలేదు. కానీ మరణించేటువంటి క్షణములలో కూడా నీవు నన్నే తలుచుకున్నావు. అయ్యో, ఇంత జన్మలో ఇంత సాధన చేశానే, దేవి కోసం ఇంత ప్రయత్నించానే, ఇంత కష్టపడ్డానే, ఆ దేవి కృప, దేవి సాక్షాత్కారం నాకు దొరకలేదే. మరో జన్మైనా సరే తీసుకొని ఆ దేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి అని నన్ను తలుస్తూ నువ్వు ప్రాణాలు విడిచిపెట్టావు నాయన. అప్పటి నీ ఇచ్ఛ ప్రకారం మళ్ళీ నువ్వు జన్మించావు. ఈ జన్మలో నువ్వు ఏ సాధన చేయలేకపోవచ్చు, కానీ ఇంతకుముందు చేసినటువంటి సాధన ఇప్పుడు నువ్వు చేసినటువంటి ప్రక్రియకు తోడై పరిపూర్ణమైంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను అని అన్నది అమ్మవారు. ఆమె కరుణకు అతడు దిగ్భ్రాంతి చెంది ఆమెకు నమస్కారం చేసుకున్నాడు. అమ్మవారు అతడిని అనుగ్రహించింది. మరుక్షణంలో అతడు మహాసిద్ధుడయ్యాడు. ఏది కావాలంటే అది సాధించగలిగేటువంటి శక్తి వచ్చింది. ఎందరి కష్టములలోనూ తీర్చగలిగేటువంటి శక్తి అతడికి వచ్చింది. ఇలా జన్మ జన్మలలోనూ రక్షించేటువంటి దేవతగా, తన భక్తులు ఎక్కడ ఉంటే వాళ్ళ మనసును ప్రేరేపించి వాళ్ళ చేత తన సాధన మళ్ళీ తిరిగి ప్రారంభించేసేటువంటి మహాదేవతగా తారాదేవి గురించి చెబుతూ ఉంటారు. ఎంతోమంది భక్తులకు కూడా ప్రత్యక్ష అనుభవం. చాలామంది వస్తూ ఉంటారు నా దగ్గరకు, అమ్మ తారామంత్రం చేయాలనిపిస్తున్నది, ఆ దేవతను చూస్తుంటే ఎప్పుడో చూసినటువంటి స్ఫురణ కలుగుతున్నది. నిజమేనా? నిజమే. ఇదిగో ఈ మంత్ర సాధన ద్వారా తెలుసుకోండి. సాధన చేసి ఎంతోమంది తెలుసుకున్నారు ఆ దేవి కృపను. ఆ దేవిని కేవలం మానవులు మాత్రమే కాదు, దేవతలు సైతం ఆరాధించారు. ఈశామీశ గణేశ వందిత పదాం సంసార విద్యామయీం పైష్టీపానపరాయణాం యదఖిల బ్రహ్మాండ వాగ్రూపిణీం ఉద్యద్దీప్త కళాం పరాపరకలాం సంసార సారాం పరాం తారాం నీల సరోజరాజిత కరాం తాం ఈశ్వరీమాశ్రయే. ఆమె ఈశ్వరిగా చెప్పారు ఆమెను. దేవతలు ఆమెను ఆరాధించారు. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి జగన్మాత రూపములలో ప్రధానమైనటువంటి రూపంగా తారను గురించి చెప్తూ ఉంటారు. ఆమెకు సంబంధించినటువంటి పరమేశ్వరుడు దశమహావిద్యలకు సంబంధించినటువంటి 10 రూపములలో కూడా ఆయన కూడా ఆ రూపములను తీసుకొని ఆ దేవతకు సంబంధించినటువంటి భర్తగా ఉండటం, ఆ దేవీ మంత్రానికి సంబంధించినటువంటి ఋషిగా ఉండటం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. తారాదేవికి సంబంధించినటువంటి రూపములలో పరమేశ్వరుడు తాను అక్షోభ్యుడు అనేటువంటి రూపంతో ఉన్నాడు. అక్షోభ్యుడు అంటే క్షోభ, కలత లేనటువంటి వాడు. ఆమె శక్తి వల్లే ఆమెను ఆశ్రయించే ఆయన హాలాహలాన్ని సైతం మింగాడు, గరళాన్ని సైతం మింగాడు. అందుకనే ఎటువంటి క్షోభ లేకుండా, కలత లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆయన ఉన్నాడు అని తోడల తంత్రం మనకు చెప్తున్నది. అంతేకాదు, మంత్ర మహార్ణవం వంటి గ్రంథంలో గనక చూస్తే ఆ మంత్ర మహార్ణవంలో మనకి బ్రహ్మదేవుడు ఉపాసించినటువంటి తారామంత్రములు, విష్ణుమూర్తి ఉపాసించినటువంటి తారామంత్రములు, నారాయణుడు ఏ విధమైనటువంటి బీజాక్షరాలు ఉపయోగించి తారామంత్రం చేశాడో ఈ వివరములన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే దేవతలు కూడా ఆరాధించినటువంటి మహాదేవత ఈ తారాదేవి. అటువంటి తారను ఆరాధిస్తే దివ్యమైనటువంటి శుభ ఫలితములను అనుగ్రహించటం మాత్రమే కాక మోక్ష మార్గానికి తీసుకువెళ్ళి
మనుషులను తరింపజేసేటువంటి మహాదేవిగా తార అనుగ్రహిస్తుంది. స్వస్తి.